నమస్కారం. వెల్కమ్ టు సాంగ్స్ ఐ లవ్ ప్లేలిస్ట్. నేను వివిస్పాన్స్ హర్ష. బేసిక్లీ ప్లేలిస్ట్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు వింటూ వస్తూ ఉంటాం కదా. కానీ ఏంటంటే అది ఎంత మంచి పాట అవనండి, మెలోడీ సాంగ్ అవనండి, మ్యాథ్స్ సాంగ్ అవనండి, ఏ సాంగ్ అవనండి, కానీ ఒక పాట విన్నది ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు కాకుండా ఒక 10 ఏళ్ల తర్వాత అదే పాట గురించి ఎవరైనా అడిగారనుకోండి, మనం ఏంటంటే అది ఏంటబ్బా పాట ఎక్కడో విన్నట్టుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది కదా. అండ్ ఎవరైనా ఆ డివైస్ దగ్గరికి వెళ్ళి కొంచెం సౌండ్ పెట్టేదనుకోండి, యా ఈ పాట కదా, ఎలా మర్చిపోయినబ్బా అనిపిస్తుంది కదా. సో ఇలా మర్చిపోకూడదు అని చెప్పేసి దట్స్ ద మోటో బిహైండ్ సాంగ్స్ ఐ లవ్ ప్లేలిస్ట్. ఎందుకంటే ఒక పాట మనకు బయటకు వచ్చిందంటే కనుక అది ఎంతమందో కృషి ఉన్నది. అదేంటంటే చేసిన కంపోజర్ అండ్ లిరిసిస్ట్స్ అండ్ సింగర్స్ వీళ్ళందరి తర్వాత కూడా ఇంకా ఏంటంటే డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కూడా అప్రోచ్ చేయవలసి వస్తుంది. అండ్ ఆ మీద ఇంకా ఒక్కొక్కప్పుడు ఏంటంటే యాక్టర్స్ కూడా అప్రోచ్ చేయవలసి వస్తుంది. అంత ఇన్ని స్టెప్స్ దాటి ఆ పాట మనకి సినిమాలోకి వచ్చిందంటే కనుక అది విని మనం ఆస్వాదిస్తాం, అదే ఎంతో మనం లైక్ చేస్తాం కదా. సో అటువంటి పాట మనం మర్చిపోకూడదు అని చెప్పేసి అనేది నా ఐడియా అన్నమాట. సో అది దట్స్ ద బేసిక్ మోటో కూడా అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ సాంగ్స్ అయినా ప్లేలిస్ట్ ఇలాగా తయారు చేద్దాం అని చెప్పేసి, ఇది ఏంటంటే నాకు నచ్చినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, లిరిక్ పరంగా కానీ ట్యూన్ పరంగా కానీ నాకు ఎంత మేరకు నాకు వచ్చో అది ఒక పల్లవి కానీ చరణ కానీ పాడి వినిపిద్దామని చెప్పేసి. సో అందులో భాగంగా ఈరోజు పాడుతున్న పాట ఏంటంటే కిల్లర్ అనే 1992లో రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమాలోది. సంగీతం వచ్చి మైస్ట్రో జ్ఞాని ఇళయరాజా గారు, సాహిత్యం లిరిక్స్ వేటూరు గారు, మై మోస్ట్ ఫేవరెట్ లిరిసిస్ట్ అన్నమాట తెలుగులో. అండ్ పాడింది వచ్చి జానకమ్మ గారు, బాలు గారు. విధి చదరంగంలో విశరణ రంగంలో గెలవలేని ఆటే ఎన్నడు పాడని పాట. సింధూరపు పూతోటలో చిన్నారి ఓ పాప, ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా. ఏమనినే పాడనులే ప్రేమకు తానోడెనులే, ఆ కథ ఎందుకులే. సింధూరపు పూతోటలో చిన్నారి ఓ పాప, ఏ పాపమో ఆ తోటలో వేసిందిలే పాగా. థ్యాంక్ యూ. విన్నారు కదా, నేను పాడిన చాలా తప్పులు ఉండొచ్చు, బట్ మీకు గుర్తొచ్చిందని చెప్పేసి ఐ హోప్. సో మీరు వింటారని చెప్పేసి ఈ పాట యూట్యూబ్లో ఉన్నది అండ్ స్పాటిఫైలో ఉన్నది, వింటారని చెప్పేసి ఆశిస్తాను. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నన్ను సపోర్ట్ కూడా చేయండి కనుక కోఫీ పేజ్ ఉన్నది, నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో దాని ద్వారా మీరు సపోర్ట్ కూడా చేయొచ్చు. సో ఇట్ హెల్ప్స్ మీ ఇంతకన్నా మంచి కంటెంట్ మీకు తేవడానికి ఇంకా నాకు హెల్ప్ చేస్తున్నమాట. ఉంటాను. నమస్కారం.